వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. అరచేతిలో వైకుంఠం చూపించి 100 రోజుల్లో గ్యారంటీలు అమలు అని కాంగ్రెస్ పార్టీ గద్దె ఎక్కిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారంలోకి వచ్చిన రేవంత్ ఏం చేశారో ఆలోచించాలని ప్రజలను కోరారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారని, కానీ ప్రమాణ స్వీకారం మాత్రం 2 రోజుల ముందే చేసి 2 లక్షల రుణమాఫీ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు తాజాగా ఆగస్టు 15న రైతుల రుణమాఫీ అంటూ సీఎం డైలాగులు చెప్తున్నారని దెప్పిపొడిచారు. కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడితేనే అన్నీ నెరవేరుతాయన్నారు కేటీఆర్. ఫ్రీ బస్సు మాయం కావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. లంకెబిందెలు అంటున్నారని, లంకెబిందెల కోసం అది పచ్చి దొంగలు తిరుగుతారని అన్నారు. రైతు బంధు అడిగితే కోమిటిరెడ్డి చెప్పుతో కొడతా అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది, తాగునీళ్లు లేవని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మోసపోవాలని అనుకుంటున్నారని చెప్పి మరీ మోసం చేశారన్నారు. మనం ఏం చేశామో చెప్పుకోలేకపోవడం మన తప్పని తెలిపారు. మొన్న కాంగ్రెస్ ఇచ్చిన 32,000 ఉద్యోగాల కాగితాలు మనం ఇచ్చినవే అన్నారు. పిల్లలు పుట్టాలంటే లగ్గం కావాలని నోటిఫికేషన్ ఇవ్వకముందే కాంగ్రెస్ ఎలా ఉద్యోగాలు ఇచ్చారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేగులు మెడలు వేసుకుంటా అంటున్నారని, ఆయన సీఎం నా బొట్టి కొట్టే వ్యక్త అని ప్రశ్నించారు. మీ ప్రభుత్వాన్ని కొల్లగొట్టే కర్మ తమకు పట్టలేదన్నారు కేటీఆర్. 5 ఏళ్లు మీ ప్రభుత్వం ఉండాలని, 5 ఏళ్లు నడుపు, 420 హామీలు నెరవేర్చు అన్నారు. రాహుల్ గాంధీ మోడీని చోర్ అంటే రేవంత్ రెడ్డి మాత్రం బడే బాయ్ అంటున్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో మార్పు వస్తాయని, నెంబర్ 1 జంప్ అయ్యే వ్యక్తే రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మనిషా, మోడీ మనిషా ఆలోచించాలి అన్నారు. దమ్ముంటే మీ కాంగ్రెస్ నేతలు చెప్పాలి, రేవంత్ ఏ పార్టీ నేతనో చెప్పండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఓటు కాంగ్రెస్కు వేసినా అది బీజేపీకి పోతుందన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పోతాయని పేర్కొన్నారు కేటీఆర్. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నందుకు మోడీ దేవుడా అని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏది, ఆదిలాబాద్లో సీసీఐ ఓపెన్ ఎక్కడా అని ప్రశ్నించారు. రాముడిని మొక్కుదామని, అదే సమయంలో తెలంగాణకు పైసా పని చేయని బీజేపీని తొక్కుదామని పిలుపు ఇచ్చారు. టెట్ కోసం 2,000 ఫీజు పెట్టామన్నారు. కాంగ్రెస్ మాటలు ఆకాశంలో, చేతులు పాతాళంలోనే అన్నారు కేటీఆర్. ఉద్యోగాలకు అత్యధికంగా ఇచ్చిన వాళ్ళు మనసుకు సైతం గెలుచుకోలేకపోయామన్నారు. కొమరంభీం ఆశలను నెరవేర్చింది బీఆర్ఎస్ అన్నారు. ఇంద్రవెల్లిలో ఆదివాసీలను కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. అమరవీరులకు కనీసం క్షమాపణ చెప్పలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల భ్రమలు తొలగిపోయాయన్నారు. పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్లే జబ్బులు జారేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నాయకులు పదవులు పైరవీల కోసం పార్టీలు మారుతున్నారని తెలిపారు. ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది గులాబీ జెండానే అన్నారు. ఉద్యమ సమయంలో ఎవ్వరు ఉన్నారో వాళ్లే ఇప్పుడు పార్టీలో ఉన్నారని తెలిపారు. ఆదిలాబాద్ అభ్యర్థిని 4 నెలల క్రితమే ప్రకటించామని, ఈ ఎన్నికలలో ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.